ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన హెచ్చరిక మరియు శుభవార్త. మరి స్నేహితులారా, తులారాశి వారు ఈ రోజున ఒక చిన్న సంకేతాన్ని పొందగలిగితే రాబోయే 24 గంటలు మీ జీవితపు దిశను పూర్తిగా మార్చివేయగలవు. ఒకవేళ మీరు ఈ సంకేతాన్ని గుర్తించడంలో కొద్దిగా ఆలస్యం చేసినా సరే, ఆ గొప్ప అవకాశం మీ చేతుల్లోంచి శాశ్వతంగా జారిపోవచ్చు. ఈ రోజున నేను చెప్పబోయే మాటలు అస్సలు జోక్గా భావించి తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ భాగ్యంలో, మీ గ్రహాల్లో, మీ నక్షత్రాల్లో తులారాశి వారికి అనుకూలకంగా ఒక వింతైన మలుపు రాబోతుంది. దీన్ని చూసి మీ సొంత మనుషులు, మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఎల్లప్పుడూ అందరికీ మంచి జరగాలని కోరుకునే సమాజంలో సమతుల్యతను, న్యాయాన్ని ఇష్టపడే గుణం తులారాశి వారిది. కానీ మీ ఇదే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అన్నిటికంటే భయానకమైన విషయం ఏమిటంటే, ఈ రోజు సమయంలో మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అతను పైకి మీ శ్రేయోభిలాషులా, మీకు ఎంతో నమ్మకస్తుల్లా నటిస్తూ లోపల మాత్రం మీ ఎదుదలను చూసి తీవ్రమైన అసూయతో కుళ్ళుకుంటున్నాడు. అసలు భయపడకండి, ఎందుకంటే తులారాశి వారికి అత్యంత ప్రేమైన న్యాయదేవుడు శని భగవానుడు, పరమేశ్వరుడు మరియు దుర్గామాత ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సంకేతాన్ని పంపించారు. ఇది కోట్లలో ఒకరైన తులారాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఈ సంకేతం మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో అపారమైన డబ్బు, సమాజంలో గౌరవం మరియు మీరు ఎన్నో రాత్రులుగా ఊహించుకుంటున్న ఆనందం అన్ని మీ పాదాల చెంతకు వచ్చి చేరతాయి. కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక వింతైన బెంగ, అలజడి నడుస్తుంది కదూ. ఎలాంటి కారణం లేకుండానే భయం వేయడం, అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ రావడం, త్వరలోనే ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుందనే భావన కలగడం సాధారణ విషయం కాదు. మీ భాగ్యం మారడానికి ముందు విశ్వం ఈ రోజున మీకు ఇస్తున్న సంకేతం ఇది. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలోనే అతిపెద్ద రహస్యంగా మారవచ్చు. మరి స్నేహితులారా, తులారాశి వారు గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రస్తుతం మీ జీవితంలో 2 శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి తీసుకువెళ్లాలని చూస్తుంటే, మరో శక్తి మిమ్మల్ని వెనక్కి లాగాలని, ఆపాలని చూస్తుంది. అందుకే మీ పనులు చేతి వరకు వచ్చి హఠాత్తుగా చెడిపోవడం, రావాల్సిన డబ్బు ఆఖరి నిమిషంలో నిలిచిపోవడం, మీరు అమితంగా నమ్మిన వారి మీ నుండి దూరం కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆట మారబోతుంది. ఎందుకంటే ఈ రోజు మీకు సాధారణమైన రోజు కాదు. ఈ రోజు ఒక రహస్యమైన మలుపు రాబోతుంది. అది రాబోయే ఎన్నో సంవత్సరాల మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీని మొదటి సంకేతం ఈ రోజు సాయంత్రం తర్వాతే మీకు లభిస్తుంది. చాలా కాలంగా దూరమైన పాత వ్యక్తి ఒకరు హఠాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు, లేదా మూసుకుపోయిన ఒక మార్గం హఠాత్తుగా తెరుచుకోవచ్చు, లేదా వినగానే మీ గుండె వేగంగా కొట్టుకునేలా ఒక వార్త మీ చెవిన పడవచ్చు. ఒకవేళ మీతో ఇలా జరిగితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, మీ అదృష్టం తెరుచుకునే సమయంలోనే మీ శత్రుల కన్ను కూడా మీపై ఎక్కువగా పడుతుంది. తులారాశి వారు గమనించాలి, ఈ రోజు సమయంలో మీ చుట్టూ ఒక ముఖం తిరుగుతుంది. అది మీ ప్రతి కదలికను నిశ్చింతగా గమనిస్తుంది. ఆ వ్యక్తి ఎవరే ఉంటారని మీరు ఊహించలేరు. కానీ అతను అసలు రంగు నేను కొద్దిసేపట్లో చెప్తాను. మరి ముందుగా ఇది తెలుసుకోండి. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో అనవసరంగా ఒత్తిడి, ఉద్రిక్తతలు పెరగడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం, మనసు ఎప్పుడు భారంగా ఉండడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఇవన్నీ మీ జీవితంలో, మీ ఇంటిలో ప్రవేశించబోతున్న ఒక పెద్ద మార్పు యొక్క ముందస్తు ప్రభావాలు మాత్రమే. ఎంతో మంది తులారాశి వారికి సమయం అకస్మాత్తుగా ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఆశలు వదిలేసుకున్న డబ్బు, చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు తిరిగి రావడం, లేదా జీవితాన్ని మార్చేసే ఒక కొత్త అవకాశం లభిస్తుంది. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఈ ధనం ప్రతి ఒక్కరికి దక్కదు. కేవలం ఈ రోజు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని గుర్తించే తులారాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఆ సంకేతం ఏమిటో తెలుసుకునే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సమాచారాన్ని ఇక్కడి దాకా వింటున్నారంటే శని భగవానుడు, మహాదేవుడు, దుర్గామాత మిమ్మల్ని ఒక కారణం చేత ఇక్కడికి నడిపించారు. మరి స్నేహితులారా, ఎవరైతే శని భగవానుడు మరియు మహాదేవుడు, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం శం శనిశ్చర్యై నమః, హరహర మహాదేవ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ముందుగా రాబోయే విషయాలు మీ హృదయాన్ని కదిలించవచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు తర్వాత మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత పాట వినపడినా, లేదా పాత జ్ఞాపకాలు పదే పదే మీ మనసులోకి వస్తున్నా, లేదా ఎలాంటి కారణం లేకుండానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ముఖం
మీ మెదడులో కదలాడుతుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ భాగ్యం మలుపు తిరగడానికి విశ్వమిస్తున్న సంకేతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంకేతం ఎక్కువగా జీవితంలో ఎంతో బాధను అనుభవించిన వారికి, సొంత మనుషుల చేతుల్లోనే మోసపోయిన వారికి, నిశ్శబ్దంగా పోరాటం చేసిన వారికి మరియు తమ కష్టార్జితాన్ని పదే పదే ఇతరులు లాగేసుకుంటే చూస్తూ ఉండిపోయిన వారికి మాత్రమే లభిస్తుంది. మీతో కూడా ఇలా జరిగి ఉంటే ఈ రోజు మీకు సాధారణమైన రోజు కాదు. స్నేహితులారా, ఇంకా అతిపెద్ద రహస్యం మిగిలే ఉంది. తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో 2 మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఒక మార్గం మిమ్మల్ని హఠాత్తుగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. రెండవ మార్గం మిమ్మల్ని ఒక పెద్ద మాయాజాలంలో పడేస్తుంది. దాని నుండి బయటపడడం అంత సులభం కాదు. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు తొందరపాటులో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వారు తమకు లభించే ఆ గుప్త సంకేతాన్ని గుర్తించలేరు. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి. ఈ రోజు లేదా రేపు ఉదయం మీకు పదే పదే ఏదైనా ఒక నిర్దిష్ట సంఖ్య కనిపిస్తే లేదా ఏదైనా ఒక పదం పదే పదే వినపడితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడు నేరుగా సంకేతాలు ఇవ్వదు. అది కేవలం సైకిల్ ద్వారానే మాట్లాడుతుంది. ఈ సమయంలో విశ్వం మీకు ఇస్తున్న సందేశం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో నుండి వెళ్లిపోయిన తరువాత మీరు ఒంటరిగా మిగిలిపోయారని భావించిన ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాడు. కానీ ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుందా లేక కొత్త తుఫాను తెస్తుందా అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడడం ప్రారంభించారు. అవును స్నేహితులారా, మీ సమయం మారబోతుందని వారు ఇప్పటికే గ్రహించారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన హఠాత్తుగా మారిపోతుంది. ఎవరో ఒకరు కావాలని మీతో అతిగా తీపి మాటలు మాట్లాడుతున్నారు. అవసరానికి మించి మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మీ బలహీనతను తెలుసుకోవడానికి చూస్తున్నారు. కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ భాగ్యాన్ని నేరుగా తాకేలా ఒక దైవిక శక్తి క్రియాశీలకం కాబోతుంది. ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా సరే కోటీశ్వర్లు అయ్యే మార్గం ఒకసారిగా మూసుకుపోవచ్చు. నేను చెప్పబోయే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లో వేలాది మంది ప్రజలు చేసే ఆ తప్పు ఏమిటో, దాని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో నేను చెప్పబోతున్నాను. ఆ తప్పు చేసి చాలా మంది జీవితాంతం బాధపడుతున్నారు. ఈ రోజు అందరూ నిద్రిస్తున్న సమయంలో మీ అదృష్టానికి సంబంధించిన ఒక రహస్య ద్వారం తెచ్చుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో మీ మనసు మిమ్మల్ని పదే పదే ఒకే దిశ వైపు లాగుతుంది. బహుశా హఠాత్తుగా ఆందోళన పెరగవచ్చు, పాత వ్యక్తి నుండి ఏదైనా సందేశం రావచ్చు, లేదా మీ నిద్రను భంగపరిచేలా ఒక వింతైన కల రావచ్చు. ఒకవేళ అలా జరిగితే అసలు భయపడకండి. ఎందుకంటే అదే క్షణం నుండి మీ అదృష్టం మలుపు తిరగడం ప్రారంభమవుతుంది. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక పెద్ద మోసం కూడా దాగి ఉంది. ఏదైనా ఒక వ్యక్తి జీవితం మారే సమయంలోనే నకారాత్మక శక్తులు, నెగటివ్ ఎనర్జీలు మనిషి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తాయి. తులారాశి వారు గమనించాలి. ఈ సమయంలో మీ చుట్టూ ఒక వింతైన శక్తి తిరుగుతుంది. అది మీరు విజయవంతం కావడం అసలు ఇష్టపడడం లేదు. అందుకే గత కొన్ని రోజులుగా ఎలాంటి కారణం లేకుండానే విపరీతమైన అలసట రావడం, పనిపై శ్రద్ధ లేకపోవడం, పదే పదే కోపం రావడం మరియు హఠాత్తుగా తీవ్రమైన బాధ కలగడం జరుగుతుంది. ఇవన్నీ సంకేతాలే, కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది. దాన్ని మీరు చాలా రోజుల నుండి అసలు తాకనే లేదు. అది ఒక పాత ఫోటో కావచ్చు, మూసి ఉన్న ఒక చిన్న డబ్బా కావచ్చు, ఏదైనా పాత బట్ట కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్రత్యేక జ్ఞాపకానికి సంబంధించిన వస్తువు కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువుతోనే మీ భాగ్యం ముడిపడి ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వినండి. విశ్వం కొన్నిసార్లు మనిషి అదృష్టాన్ని ఏదైనా ఒక సాధారణ వస్తువుతో ముడిపెడుతుంది. తద్వారా సరైన సమయం వచ్చినప్పుడు ఆ వస్తువు ఒక పెద్ద సంకేతంగా మారుతుంది. తులారాశి వారు గ్రహించవలసిన సమయం చాలా దగ్గర పడింది. రాబోయే 24 గంటల్లో ఆ వస్తువు హఠాత్తుగా మీ కళ్ల ముందుకు వచ్చినా లేదా ఎలాంటి కారణం లేకుండానే దాని గురించి ఆలోచన మీ మనసులోకి వచ్చినా మీ జీవితంలో ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ మిమ్మల్ని లోపల వరకు కదిలించే ఒక రహస్యం దాగి ఉంది. ప్రస్తుతం మీ రాశిపై ఒకరి చెడు దృష్టి బలంగా ఉంది. అవును, మీ ముందేమో మిమ్మల్ని పొగుడుతూ మనసులో మాత్రం మీరు ఎప్పటికీ పైకి రాకూడదని కోరుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఇటీవలే మీ గురించి వేరే ఒకరితో చర్చలు కూడా జరిపారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ అతని మాటల ప్రభావం మీ అదృష్టంపై పడుతుంది. అందుకే మీ పనులు పదే పదే ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే శని భగవానుడి యొక్క న్యాయ దృష్టి, హరహర మహాదేవుడి ఆశీస్సులు, దుర్గామాత రక్షణ మీ మొర ఆలకించాయి. అందువల్లే ఈ రోజు మీకు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. మీరు ఈ సమాచారాన్ని ఇక్కడ దాకా విన్నారంటే ఇప్పుడే దీన్ని లైక్ చేయండి. ఎందుకంటే ముందుకు రాబోయే విషయాలు మీ జీవితంలోనే అతిపెద్ద రహస్యాలు కాబోతున్నాయి. మరి స్నేహితులారా,
తులారాశి వారికి ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం బలంగా కనిపిస్తుంది. తులారాశికి శనిదేవుడు అత్యంత మిత్రుడు మరియు యోగకారకుడు కావడం వల్ల ఈ రోజున మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ 100% అనుకూలకంగా మారాయి. దీనివల్ల ఈ ధనం మీ కష్టం కంటే ఎక్కువగా కొన్ని దైవిక సంకేతాల ద్వారానే మీ వద్దకు వస్తున్నాయి. ఏదైనా ఒక కొత్త అవకాశం లభించవచ్చు, పాత పరిచయం ద్వారా హఠాత్తుగా లాభం చేకూరవచ్చు, లేదా మీరు ఊహించని ఒక కొత్త మార్గం తెరుచుకోవచ్చు. కానీ ఇదంతా ఒక ప్రత్యేకమైన సమయంపై ఆధారపడి ఉంటుంది. ఆ సమయమే ఈ రోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి లోపు. ఈ సమయంలోనే మీ భాగ్యం అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఏదైనా వింత అనుభవం ఎదురైనా, అంటే పదే పదే ఒకే మాట వినపడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లాలనిపించడం జరిగితే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ అనుభవమే మిమ్మల్ని జీవితాన్ని మార్చేసి ఆ సంకేతం వైపు నడిపిస్తుంది. కానీ ఇంకా అతిపెద్ద మలుపు మిగిలే ఉంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను పైకి చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతను వచ్చిన తర్వాత మీ అదృష్టం రాకెట్లా దూసుకుపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తితో మీ ముఖాముఖి చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. బహుశా దారిలో కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని ఒక మధ్యమం ద్వారా కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మొదటి చూపులోనే అతన్ని గుర్తించడం అంత సులభం కాదు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు సాధారణ ముఖాల వెనుకే దాగి వస్తుంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే కోట్లలో ఒకటైన ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయామని తర్వాత గ్రహిస్తారు. ఈ రోజున ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా అవసరానికి మించి మీతో తీపి మాటలు మాట్లాడే వారిని అసలు నమ్మకండి. ఎందుకంటే మీ రాశి చక్రం ప్రకారం ఒక వ్యక్తి మీ మనసులోని రహస్యాలను, ప్లాన్లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తులారాశి వారి నైజం ప్రకారం మీరు అందరినీ త్వరగా నమ్ముతారు, కానీ ఒకవేళ మీరు భావోద్వేగాలకు లోనై మీ ప్లాన్స్ చెప్తే ఆ అసూయ అనే నెగిటివ్ ఎనర్జీ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. కానీ అసలు భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు మీపై శని భగవానుడు, పరమేశ్వరుడు, దుర్గామాత యొక్క ప్రత్యేక కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. అందుకే గత కొన్ని రోజులుగా పదే పదే దైవనామం వినపడడం, గుడి గంటల శబ్దం వినపడడం, లేదా మనసు హఠాత్తుగా పూజా కార్యక్రమాల వైపు లాగడం జరుగుతుంది. ఇవి సాధారణ సంకేతాలు కావు. ఇవన్నీ మీ చుట్టూ ఒక దైవిక రక్షా కవచం ఏర్పడుతుందని చెప్పడానికి సూచనలు. తులారాశి వారు గ్రహించాలి. అందుకే మీ శత్రువులు ఇప్పుడు లోపల విలవెల్లాడిపోతున్నారు. మీ శక్తి అకస్మాత్తుగా ఎంత బలంగా ఎలా మారిందో వారికి అర్థం కావడం లేదు. కానీ అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు తర్వాత మీ ఇంట్లో ఒక సంఘటన జరగబోతుంది. దాన్ని చూసి మీరు కూడా కొన్ని క్షణాల పాటు స్తంభించిపోతారు. ఆ సంఘటనకు మీ భవిష్యత్తు ధనలాభానికి, గౌరవ మర్యాదలకు నేరుగా సంబంధం ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఒక హెచ్చరిక. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకుంటే అదృష్టం మీ ఇంటి వాకిలి వరకు వచ్చి కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చు. రాబోయే కొన్ని గంటల్లో మీ ముందుకు ఒక నిర్ణయం రాబోతుంది. అది పైకి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దానిపైనే మీ భవిష్యత్తు మార్గం ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు అదే స్థానంలో తప్పు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ఒక వ్యక్తి మీ మనసు బలహీనపడేలా ఏదైనా ఒక మాట అనవచ్చు. బహుశా అతను మీ సామర్థ్యాన్ని శంకించవచ్చు, మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు, లేదా ఇకపై మీ జీవితంలో ఏమీ మారదు అనేలా ప్రవర్తించవచ్చు. కానీ తులారాశి వారు గుర్తుపెట్టుకోవాలి, శనిదేవుడు మీ ఓపికను పరీక్షిస్తున్నాడని గ్రహించండి. అదే మీ అసలైన పరీక్ష. విశ్వం ఒక మనిషిని పైకి లేపే ముందు అతని ధైర్యాన్ని తప్పకుండా పరీక్షిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ పరీక్షను విజయవంతంగా దాటబోతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ లోపల ఒక వింతైన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని కృంగదీసిన మాటలే ఇప్పుడు మిమ్మల్ని లోపలి నుండి మరింత బలంగా మారుస్తున్నాయి. గతంలో మీరు దేనికైతే భయపడ్డారో ఇప్పుడు మీ మనసు దాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతుంది. ఇది మీ భాగ్యం నిద్ర లేచిందని, మీ గ్రహాలన్నీ తులారాశి వారికి పూర్తి అనుకూలకంగా మారాయని చెప్పడానికి సంకేతం. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. మీ రాశి చక్రం ప్రకారం ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. అది వినగానే మీ కాళ్ల కింద భూమి కదిలినంత పనవుతుంది. ఈ రహస్యం మీ సొంత మనుషులకు సంబంధించింది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, మీ వాడు అనుకున్నారో ఆ వ్యక్తి గతంలో మీ వెనుక కొన్ని పనులు చేశాడు. వాటి ప్రభావం వల్ల మీ జీవితంలో పనులు చెడిపోవడం, డబ్బులు ఆగిపోవడం, మనసు భారంగా ఉండడం జరిగాయి.
ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిజం బయటపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిజం బయటపడగానే మీ అదృష్టం ఒకసారిగా మారుతుంది. ఎందుకంటే భగవంతుడు ఒక మనిషిని ముందుకు తీసుకెళ్లే ముందు అతని దారిలో ఉన్న నకిలీ మనుషులను తొలగిస్తాడు. శనిదేవుడి న్యాయం తులారాశి వారికి ఇప్పుడే మొదలయ్యింది. మరి స్నేహితులారా, ఇప్పుడు రాబోయే విషయాలు ప్రతి తులారాశి వారికి ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు గమనించండి. ఈ రోజు తర్వాత మీ ఇంట్లోని ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. బహుశా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు, పాత గొడవలు ముగిసిపోవచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభవార్త మీ ఇంటికి రావచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆ గుప్త సంకేతం యాక్టివేట్ అయ్యిందని అర్థం చేసుకోండి. కానీ అసలైన ఆట ఇంకా మిగిలే ఉంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీ జాతకంలో ధనయోగం ఎంత బలంగా ఉంటుందంటే గ్రహాలు నక్షత్రాలు అన్ని అద్భుతంగా అనుకూలించడం వల్ల ఎక్కడి నుండైనా ఒక పెద్ద మొత్తం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. కానీ ధనం నేరుగా చేతికి రాదు. అంతకంటే ముందు మీరు ఒక పరీక్షను దాటాలి. అది మీ ఓపికకు సంబంధించిన పరీక్ష. రాబోయే 24 గంటల ఒక క్షణం పాటు అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు అనేంత నిరాశ కలగవచ్చు. మనసు విరిగిపోవచ్చు, గుండె ఆందోళనతో నిండిపోవచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి, ఆ నిరాశ ముగిసిన వెంటనే శని భగవానుడి కృపతో ఒక పెద్ద అద్భుతం జరిగి మీ జీవితపు దిశ మారిపోతుంది. బహుశా ఆగిపోయిన పని పూర్తవ్వచ్చు, ఒక పెద్ద అవకాశం ముందడుగు వేయవచ్చు, లేదా వినగానే కళ్లలో నీళ్లు తిరిగేలా ఒక సందేశం అందవచ్చు. ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎంత వేగంగా అంటే మీరే స్వయంగా నమ్మలేనంతగా. కానీ ఇక్కడ ఒక రహస్యమైన విషయం ఉంది. ఈ రోజు సరిగ్గా అర్ధరాత్రి 3 గంటల సమయంలో మీ నిద్ర లేస్తే దాన్ని అసలు సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మాండం మీకు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అది ఒక కళ కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, లేదా మాటల్లో చెప్పలేని ఒక వింత అనుభూతి కావచ్చు. ఒకవేళ మీతో ఇలా జరిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ధనలాభానికి గౌరవ మర్యాదలకు సంబంధించిన ఒక పెద్ద వార్త వచ్చే అవకాశం 100% ఉంది. మరియు స్నేహితులారా, ఇంకా ఒక పెద్ద రహస్యం మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి చాలా శాంతంగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మీపై ఎంతో బలమైన పవిత్రమైన భావాలు కలిగి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి చాలా త్వరగా మీ ముందుగా వచ్చి తన మనసులోని మాటని చెప్పబోతున్నాడు. కానీ అంతకంటే ముందు మీ జీవితంలో ఒక భావోద్వేగ తుఫాను రావచ్చు. పాత జ్ఞాపకాలు రావడం, ఒక అసంపూర్ణ బంధం మళ్లీ ముందుకు రావడం, లేదా మిమ్మల్ని కదిలించే ఒక నిజం బయటపడడం జరగవచ్చు. ఇక్కడే మీ హృదయం, మీ అదృష్టం రెండు ఒకేసారి మారబోతున్నాయి. మరియు రాబోయే రోజుల్లో మీ పూర్తి గుర్తింపు పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో చాలా త్వరగా ఒక క్షణం రాబోతుంది. అప్పుడంతా ఒకసారిగా మారిపోతుంది. ఈ మార్పు మెల్లమెల్లగా రాదు, ఒకే ఒక దెబ్బకు వస్తుంది. మీరు నమ్మలేరు, కానీ మీ రాశి ప్రకారం, మీ జాతక గ్రహాల అనుకూలత ప్రకారం ఈ రోజు ప్రజలు ఎవరినైతే చాలా సాధారణమైన వ్యక్తిగా భావిస్తున్నారో ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేయబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే. ఈ అద్భుతం జరగడానికి ముందు మీకు ఒక చివరి సంకేతం లభిస్తుంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. ఈ రోజు లేదా రాబోయే 24 గంటలో ఎలాంటి కారణం లేకుండానే మీ మనసులో ఏడుపు వచ్చేంత బాధ కలిగిన, గుండె భారంగా మారిన, పాత కష్టాలని ఒకేసారి గుర్తుకు వచ్చిన మిమ్మల్ని మీరు బలహీనుడుగా భావించకండి. ఎందుకంటే అదే మీ అదృష్టం నిద్ర లేవడానికి ఆఖరి మెట్టు. విశ్వం ఒక వ్యక్తిని చాలా ఎత్తుకు తీసుకెళ్లే ముందు అతని లోపల దాగి ఉన్న బాధనంతా బయటకు తీస్తుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఎంతో భరించారు. అంత బాధను ప్రతి ఒక్కరూ భరించలేదు. మోసాలు, అవమానాలు, నిలిచిపోయిన డబ్బు, విరిగిపోయిన బాధలు, తీరని కోరికలు, వీటన్నిటిని మీరు నిశ్శబ్దంగా భరించారు. ఎన్నో రాత్రులు పైకి నవ్వుతూ లోపల పూర్తిగా విరిగిపోయి గడిపారు. కానీ ఇప్పుడు ఆ భగవంతుడు పరీక్ష సమయాన్ని ముగించబోతున్నాడు. మీ అదృష్టం కేవలం డబ్బు రావడం వల్లే మారడం లేదు. త్వరలోనే మీకు మీ అసలైన విలువ ఏమిటో తెలియబోతుంది. ఆ రోజు నుండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మరి స్నేహితులారా, ఇప్పుడు చివరి భవిష్యవాణి వినండి. దీనికోసమే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. మీ రాశి ప్రకారం, మీ నక్షత్రాల అనుకూలత ప్రకారం భవిష్యత్తులో మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. బహుశా ఒక సాధారణ సంభాషణ కావచ్చు, హఠాత్తుగా కలిసిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక చిన్న నిర్ణయం కావచ్చు. దీనిని ఇతరులు తేలికగా తీసుకుంటారు, కానీ మీరు గనుక ఆ అవకాశాన్ని గుర్తిస్తే అది మీ కోట్లాది రూపాయల అదృష్టానికి బంగారు బాట అవుతుంది. మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పు కేవలం ధనానికి సంబంధించి మాత్రమే కాదు, అది మీ గౌరవ మర్యాదలకు సంబంధించినది. చాలా త్వరలోనే మిమ్మల్ని ఎవరైతే బలహీనుడిగా భావిస్తున్నారో, ఎవరైతే ఎగతాళి చేశారో, మీ కష్టాన్ని శంకించారో, అదే మనుషులు మీ మారుతున్న జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు లభించే సంకేతాన్ని గుర్తించినప్పుడే సాధ్యమవుతుంది. రాబోయే 24 గంటలు ఏదైనా ఒక మూసుకుపోయిన మార్గం హఠాత్తుగా తెరుచుకున్నా, పాత పరిచయం మళ్లీ కలిసినా, రావాల్సిన డబ్బు గురించి వార్త వచ్చినా, లేదా మీలో తెలియని ఒక ఆత్మవిశ్వాసం జాగృతమైనా సరే, అదృష్టం, గ్రహాలు, నక్షత్రాలు అన్ని తులారాశి వారిని ఎంచుకున్నాయని అర్థం చేసుకోండి. తులారాశి వారి మీ జీవితంలోని చీకటి రోజులు ముగింపు దశకు వచ్చాయి. జరగబోయే ఆ కొత్త ప్రారంభం మీ ఊహ కంటే చాలా పెద్దగా ఉండబోతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు శత్రు బాధలు తొలగిపోయి అపారమైన ధనలాభం కలగాలంటే ఈ రోజున తప్పకుండా చిన్న పరిహారం తప్పకుండా చేయండి. ఈ రోజున సాయంత్రం లేదా ఉదయం పూట శనిదేవుడి గుడికి వెళ్లి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయించండి. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంటి బయట లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి. దీనివల్ల మీ పనుల్లో ఉన్న అడ్డంకులు, రావాల్సిన పాత బాకీలు హఠాత్తుగా వసూలవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి శుద్ధమైన జలంతో లేదా పాలు, నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ లేదా హరహర మహాదేవాన్ని మనసులో స్మరించుకోండి. మానసిక అలజడి, అర్ధరాత్రి వచ్చే భయాలు తొలగిపోయి గుండె నిండా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషుల దృష్టి మరియు శత్రువుల చెడు చూపు మీపై పడకుండా ఉండాలంటే ఈ రోజున దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహం ముందు రావి ఆకుపై లేదా ఒక ప్రమిదలో లవంగాలు అనగా 2 కర్పూర బిళ్ళలు, 2 లవంగాలు పెట్టి హారతివ్వండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నశించి ఒక అద్భుతమైన దైవిక రక్ష కవచం ఏర్పడుతుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో పవిత్రమైన మనసుతో చేయండి. రాబోయే 24 గంటల్లో మార్పును మీరే గమనిస్తారు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.